అండి నేను మీ గీతిక. ఈరోజు గుత్తొంకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాం. మీరు కూడా ట్రై చేసేసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఈజీగా టేస్టీగా. కొన్ని పల్లీలు, దాంతోపాటు 2 యాలక్కాయలు, 2 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దాల్చిన చెక్క అండ్ జీడిపప్పు మస్ట్ అండి. దీంతోపాటు ఎండి కొబ్బరి పౌడర్ అండి. లేదు మీకు కొబ్బరి ఉంటే కొబ్బరి వేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇలా కొంచెం చల్లారనివ్వండి. ఒక గిన్నెలో తీసుకొని పౌడర్ని. సో పౌడర్ చల్లారిన తర్వాత ఒక జార్లో వేసేసుకోండి. వీటితో పాటు మనం మిక్సీకి పట్టే ముందు 2.5 టేబుల్ స్పూన్ల కారం వండి అండ్ చిటికెడు పసుపు, మీకు రుచికి సరిపోయినంత ఉప్పు అన్నీ వేసేసుకుందామండి. ఇప్పుడు మూత పెట్టి మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా, ఇలా పౌడర్ చేసుకున్నాక 1 కప్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇన్ కేస్ మీ దగ్గర అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు కట్ చేసుకుంటే అవి వేసుకోవచ్చు. నేనైతే కనుక పేస్ట్ వేసుకున్నా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అన్నిటితో కలిపి మిక్సీ అయితే పడుతున్నానండి. కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోండి. ఓకే, పేస్ట్ అయితే చక్కగా వస్తుంది. చూసారు కదండి నా పేస్ట్ ఎంత చక్కగా వచ్చిందో. వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెడదాం. ఈ లోపల నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఇప్పుడు వంకాయ చూసారు కదా, గుత్తి వంకాయ కొంచెం చిన్న సైజే తీసుకోండి. ఓకే, వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని దాంట్లో ఈ వంకాయలు కట్ చేసుకోండి. చూసారు కదా, నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సగం కంటే కొంచెం పొడిగే కట్ చేసుకోండి. అండ్ చక్కగా కట్ చేసుకునే ముందు చూసుకోండి ఎలాంటిది లేకుండా, అంటే లైక్ కుళ్ళిపోకుండా, పురుగేం లేకుండా. ఇప్పుడు ఆ వాటర్లో వేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి మీరు వంట చేసుకునే వరకు. అలా మీకు ఇప్పుడు నేను చూసారు కదండి, అలా అన్నీ మీరు తీసుకున్న వంకాయలన్నీ చక్కగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇంత ఈ లోపల నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని డిషెస్ అయితే మీరు చూస్తూ ఉండొచ్చు. అండ్ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ కూడా చేయండి. అండ్ ఇంత నేను చెప్పాను కదండి పుచ్చు అవి ఉంటాయని. సో చూసారు కదా, లోపల బాగానే ఉంది, బట్ బయట చూడండి అలా హోల్స్ పడి పురుగు అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటి అస్సలు వేసుకోకండి. జాగ్రత్తగా కట్ చేసుకొని ఇలా వాటర్లో అన్నీ వేసుకొని పక్కకు తీసుకుందాం. ఇంత మనం చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వంకాయ మొత్తం స్టఫ్ చేసేసుకోండి. వంకాయ మొత్తం స్టఫ్ చేసుకుంటే మీకు చక్కగా ఉంటుందండి. సో అలా 1 by 1 అన్నీ చక్కగా స్టఫ్ చేసేసుకుందాం వంకాయలన్నీ. ఓకేనండి. సో మీరు కొంచెం కొంచెం పెట్టుకుంటే మీకు టేస్ట్ అనేది ఉండదు. వంకాయ మొత్తం స్టఫ్ చేసుకొని అలా పక్కన పెట్టేసుకుందాం. చూసారు కదండి. అండ్ ఇప్పుడు మనకి ఆ పేస్ట్ మిగిలింది కదా, అది చక్కగా గ్రేవీ కర్రీ చేసేటప్పుడు గ్రేవీ లాగా యూజ్ చేసుకుందాం. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను అనమాట. ఇది పక్కన పెట్టి ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువే ఉండాలండి. వంకాయ మసాలా అంటేనే ఆయిల్ ఎక్కువ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తాలిం గింజలు, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను కొంచెం చూపించడం ఒక్కొక్కటి మర్చిపోయానండి. సో అన్నీ కలిపి ఒకసారి చెప్పాను అనమాట. ఇలా అన్నీ కలుపుకొని ఫ్రై చేసుకున్నాక దీంట్లో ఇంత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవి 1 by 1 వేసుకోండి. అండ్ మీరు తీసుకునే కళాయి ఖచ్చితంగా పెద్దగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఇరుకిరుకుగా వేసుకుంటే ఏమవుతుందంటే మీరు కలుపుకునేటప్పుడు వంకాయలు అనేది ముక్కలు ముక్కలు కానీ ఇలా నలిగిపోయి ఉంటుందన్నమాట. కర్రీ అనేది చక్కగా ఉండదు. సో ఇలా ఒకసారి వేసుకొని ఇంత మిగిలిపోయిన స్టఫ్ ఉంది కదండి పేస్ట్, అదంతా ఇప్పుడు ఆ వంకాయల పైన వేసుకోండి. చక్కగా మొత్తం వేసుకున్నారనుకోండి, ఇదేంటంటే కర్రీ నూనెలో వేగుతుంది, ప్లస్ ఆ పేస్ట్ వేగి మీకు కలుపుకోవడానికి మంచి గ్రేవీ ఇస్తుందండి. అండ్ ఒకసారి ఇది చేసుకొని ట్రై చేస్తే మీరు ఇంకెప్పుడు చేసినా ఇలాగే ట్రై చేస్తారండి. ఇలాగే చేసుకొని పెడతారనమాట. ఇది చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. పిల్లలకి క్యారేజ్లో కూడా మార్నింగ్ చేసేసుకోవచ్చు.
లేదు మీకు టైం సరిపోదంటే ఆ పౌడర్ని మీరు నైటే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి, పౌడర్ చేసేసుకొని. సో ఇలా మూత పెట్టి కొన్ని 2 మినిట్స్ ఉండి మళ్ళీ మూత తీసి చూసుకుందాం. చూసారు కదండి, చక్కగా అడుగంటుకోకుండా, పొయ్యి ఎప్పుడు సిమ్లో పెట్టుకోండి, అప్పుడు అడుగంటుకోకుండా మంచిగా ఫ్రై అయిద్ది అనమాట. మన గ్రేవీ అనేది మంచి కలుస్తూ ఉంటుంది. చూసారు కదా, అసలు అడిగే అంటుకోవట్లే నాది. సో ఇప్పుడు మనకి కొంచెం వంకాయలు అనేది ఫ్రై అవుతాయి అనమాట. దాంట్లో వంకాయలు అనేది ఉడికినాయి అనమాట. నాది చూపిస్తా చూడండి. ఇలా మీరు స్పూన్తో గంటితో ఎట్లా అంటే వంకాయలు అనేది ఉడికి అట్లా కనిపిస్తాయి. లేదు అంటే కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుందండి. చూసారు కదా, ఇట్లాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి గ్రేవీ దగ్గరికి వచ్చాక వాటర్ పోసుకుందామండి. నేను వచ్చేసి ఒక 300 ml అట్లా వాటర్ అయితే పోసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ అనేది ఎప్పుడు చిక్కగా ఉండకూడదు, అలా అన్నీ ఏదో పులుసులు ఉన్నట్టు పులుసులాగా ఉండకూడదండి. సో కావలసినంత వాటర్ పోసుకోండి. అండ్ దీంట్లోనే మీరు ఏంటంటే ఇంతకు ఏమైనా గరం మసాలా కానీ ఏమన్నా ఉంటే గరం మసాలా అయితే వేసుకోండి. ఓకేనండి, గరం మసాలా వేసుకుంటే మీకు కర్రీ కొంచెం మసాలా టేస్ట్ అయితే వస్తుంది. సో వాటర్ కనుక చూసుకొని పోసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. చక్కగా మీకు గ్రేవీ అనేది ఆ వంకాయలు మళ్ళీ ఆ వాటర్లో కొంచెం పోసాక ఉడుకుతాయి అన్నమాట. సో మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ అయితే ఉందాం. ఓకే, చూడండి ఆయిల్ పైకి తేలి ఎంత టేస్టీగా ఎంత మంచిగా అనిపిస్తుందో చూస్తుంటేనే తినేయాలన్నంతగా. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఎంతో ఫాస్ట్గా అయిపోతుందండి నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకుంటే. సో మీరు చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. ఇంకా ఏమైనా టిప్స్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తూ ఉంటా అండి. నా ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక ఇలా కర్రీస్ మధ్యలో టిప్స్ కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. ఇప్పుడు ఆ కర్రీలో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా ఒక 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉన్నారనుకోండి, మీకు చక్కగా గ్రేవీ అనేది మీకు కావాల్సిన క్వాంటిటీలో వచ్చేస్తుంది. లేదు ఇంకా చిక్కగా అంటే ఒక 1 or 2 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే మీకు గ్రేవీ అనేది ఇంకా చిక్కగా వస్తుందండి. బట్ నాకైతే ఇది సరిపోతుంది కాబట్టి నేను అట్లతో ఆపేసుకుంటున్నానండి. సో ఇప్పటికి ఎలా ఉందండి లాస్ట్కి నా కర్రీ అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.